హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హరిహర వీరమల్లు సినిమా విషయంలో వైఎస్ఆర్సీపీ బకరా అయిపోయింది. పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతుంది ఇదే. జగన్మోహన్ రెడ్డిని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. నీకు పని పాట లేదా జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ వెంట ఇంకెన్నాళ్ళు పడతావు? గతంలో నువ్వు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన 3 పెళ్ళాలంటూ 4వ పెళ్ళాం అంటూ, కార్లు మార్చినట్టు పెళ్ళాలు మార్చుతాడంటూ ఇలా నీచమైన కామెంట్లు చేసి జనాలకు విరక్తి పుట్టి నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కానీ పదే పదే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకొని మీరు నష్టపోయారు. ఆ విషయం ఇంకా మీకు అర్థం కావట్లేదా? ఇంకెన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ పోతారు? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం అయితే లేనేలేదు. ప్రజల్ని మన వైపు తిప్పుకోవడానికి మనం ఎలాంటి మంచి పనులు చేయాలనే విషయాన్ని పక్కన పెట్టి సినిమాల విషయంలో మీరు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ రావడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా మీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆఖరికి మీ మాజీ మంత్రులు కూడా ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూలు చెప్పడం ఏంటో ఇది అర్థం కాని విషయం అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే ఓ 2 జర్నలిస్టులు కూడా ఇదే విషయాన్ని నిన్న టీవీ డిబేట్లో చెప్పడం జరిగింది. పదే పదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విషయాల్ని భుజాన వేసుకునే ఈ 2 కూడా నిన్న ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో వాళ్ళు ఇదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారో కానీ అర్థం కాని విషయం. ఈ సినిమాను పట్టుకొని వేలాడుతున్నారేంటి? ఈ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి, హిట్ అయితే ఏంటి? అసలు ఈ సినిమాను మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? సినిమా అనగానే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్కు సానుభూతి వచ్చేలా చేశారు మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే 2 అనలిస్టులు కూడా నిన్న ఒక టీవీ డిబేట్లో మాట్లాడడం జరిగింది. ఇలా ఇప్పుడు ఈ హరిహర వీరమల్లును అనవసరంగా టార్గెట్ చేసుకున్నారు. నిజంగా ఆ సినిమాను అలా వదిలేస్తే వైఎస్ఆర్సీపీకి మంచి జరిగేది. ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా వాళ్ళకి అనవసరం. ముఖ్యంగా ఈ సినిమా పట్ల ప్రజల్లో ఇంట్రెస్ట్ ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. అభిమానులు అయితే ఒక హీరో పట్ల ప్రేమ చూపిస్తారు. ఆయన సినిమాలు వస్తే అది మంచిగున్నా లేకున్నా దానికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తారు. కానీ సామాన్య ప్రజలు అది కాదు. ఇక్కడ చూస్తే హరిహర వీరమల్లు విషయానికి వస్తే సామాన్య ప్రజలు సినిమా చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది. ముఖ్యంగా ఎవరైతే మొఘల్ చక్రవర్తులు ఉన్నారో వాళ్ళ అరాచకాలు కానీ ఈ సినిమాలో చాలా విషయాల్ని చాలా అద్భుతంగా చూపించారు. ఇక మరొకటి కూడా ఈ వైఎస్ఆర్సీపీ తెరపై తీసుకొచ్చింది. ముస్లింలని పవన్ కళ్యాణ్ కించపరిచేలా చేశారనేది. మీరు సినిమా చూసి మాట్లాడుతున్నారో చూడకుండా మాట్లాడుతున్నారు కానీ ఒకటి గమనించండి, ఇందులో ముస్లింలనే కాదు హిందువుల్లో ఉన్న కొంతమంది దుర్మార్గులను కూడా ఈ సినిమాలు చూపించారు. అంతేగాని ఒక హిందువులను ఎక్కువ చేసి ముస్లింలను తక్కువ చేసి చూపించే అసలు అలాంటిది ఏదీ లేదు ఈ సినిమాలో. కానీ వైఎస్ఆర్సీపీ కానీ కొంతమంది ఈ మతాలను రెచ్చగొట్టే సోకాల్డ్ పీపుల్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు కావాలని పని కట్టుకొని దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అలాంటిది లేదు. ఎందుకంటే వాళ్ళు సినిమా చూడలేదు. మొఘల్ చక్రవర్తులు అనే వాళ్ళు ఎంతటి దుర్మార్గులు అనేది మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. మరి అలాంటి వాళ్ళ గురించి గొప్పగా చూపిస్తారా? వాళ్ళని దేవుళ్ళ చూపిస్తారా? చూపించారు కదా. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా కామెంట్ చేసే వాళ్ళ గురించి ఇంకా ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాని పరిస్థితి. కానీ ఫైనల్గా ఈ హరిహర వీరమల్లును టార్గెట్ చేసుకొని అనవసరంగా టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ బకరా అయింది అనేది మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతుంది. ఇప్పటికైనా ఆ సినిమా వెంటపడకుండా, ట్రోల్ చేయకుండా, ఆ సినిమాని టార్గెట్ చేసుకొని పదే పదే కామెంట్ చేయకుండా ఉంటే నిజంగానే వైఎస్ఆర్సీపీకి మంచి జరుగుతుంది. అంతేగాని ఇంకా ఆ సినిమాని పట్టుకొని లాగుతూ ఉంటే ఇప్పటికే ఆ సినిమాకు పాజిటివ్ టాక్ క్రియేట్ అయింది. వీళ్ళు ఎంత నెగిటివ్ టాక్ క్రియేట్ చేసినా కూడా జనాల్లోంచి, సాధారణ ప్రేక్షకుల్లోంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమాని మీరేమో ఆపుతారు? మీకు అందకుండా ఆ సినిమా ఇప్పటికే వెళ్ళిపోతూ ఉంది. సినిమా రిలీజ్ అయిన మొదటి 2 రోజులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా 3వ రోజు 4వ రోజు నుంచి సినిమా పికప్ అయింది. ఈ సినిమా ఊహించని కలెక్షన్స్. అందుకే అనవసరంగా హరిహర వీరమల్లును కానీ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా బకరా అవుతుంది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధిష్టానానికి కానీ, నాయకులకు కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని అభిమానించే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది అనేది అభిప్రాయం కనబడుతుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.